My dear friends, see here. Today we are going to see vocabulary. What I tell you here is, please keep a separate book for vocabulary. Generally, one small booklet give the name My Bag of Vocabulary. But here I give the name RKS Bag of Vocabulary. అంటే నేను నా వైపు నుంచి పేరు పెట్టుకుంటున్నాను RKS Bag of Vocabulary. మీరు మీ వైపు నుంచి పేరు పెట్టుకోవాలి మై బ్యాగ్ ఆఫ్ వొకాబులరీ అని పెట్టి ఒక స్మాల్ బుక్లెట్లో ఈ కీవర్డ్స్ నోట్ చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అన్నట్టు. రన్నింగ్ నోట్స్లో మొత్తం నోట్ చేస్తారు, కానీ ఆ వర్డ్ కీ స్ట్రక్చర్ మాత్రం అందులో నోట్ చేస్తారు. ఇవి ఒక చేతిలో ఏముండాలి మీకు వొకాబులరీ, ఇంకో చేతిలో గ్రామర్, రెండు మిక్సప్ చేస్తే హ్యాపీగా డ్రైవింగ్ ఉంటుంది అంటాను అక్కడ. క్లియర్? నౌ విల్ పికప్ few important structures from a newspaper article. Clear? So ee particular newspaper article ninnadidi. Okay, ninnadidi chuddam. CM plans to resolve appeals objections. Next, CM busy with revamp new districts likely in state. Okay, alage Chief Minister N. Chandrababu Naidu is currently focusing his attention on the reorganization of districts and mandals. చాలు ఇంతవరకు చాలు. ఇప్పుడు ఈ పర్టికులర్ కంటెంట్ నుంచి ఒక 3 ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ ఎలా నోట్ చేయాలి, ఫర్దర్గా ఎలా డెవలప్ చేయాలి అనేది మనం చూద్దాం అక్కడ. ఓకే, ఎవ్రీడే యూ గెట్ హియర్ గ్రామర్ అండ్ యువర్ స్పోకెన్ ప్రాక్టీస్. బిసైడ్స్ దాట్ యూ ట్రై టు లెర్న్ ఎ ఫ్యూ వర్డ్స్ ఫ్రమ్ న్యూస్ పేపర్స్ ఆల్సో. అంటే న్యూస్ పేపర్స్ కూడా ఎలా నేర్చుకోవచ్చు అనేది ఒక 2-3 సెషన్స్ మీరు గమనిస్తే మీ ఓన్గా మీరు ఫ్యూచర్లో వెళ్ళచ్చు. క్లియర్? నౌ లెట్స్ సీ ఇక్కడ ఏం నేర్చుకోవచ్చు. సీఎం బిజీ విత్ రివాంప్. సీఎం బిజీ విత్ రివాంప్. ఒక్క నిమిషం చెప్తాను. రివాంప్ అంటే ఏంటి, రివాంప్ అంటే చెప్తాను. దానికన్నా ముందు అర్థం చేసుకోవాల్సిన ఇంకా 2 కీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. కీ ఫ్యాక్టర్స్ ఏంటంటే, ఈ వర్డ్స్ ఇచ్చినప్పుడు ఆ వర్డ్ అనేది ఈజ్ ఇట్ a noun or verb or adjective అంటే అది కనుక్కోవడం చాలా ఇంపార్టెంట్. ఆ ఇచ్చిన వర్డ్ ఏంటి అని కనుక్కోవాల్సి ఉంటుంది అక్కడ. నౌ యూ ఆస్క్ మీ వాట్ ఈస్ ద వర్డ్ రివాంప్. రివాంప్ అంటే ఏంటి అడుగుతున్నారు. రివాంప్కి ముందేముంది, విత్ అని ఉంది ఇక్కడ. విత్ అనేది పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో దీన్ని మనం ఏమంటారు, ప్రిపోజిషన్ అంటారు. ప్రిపోజిషన్ అందులో ఒక డెఫినేషన్ ఉంది, ప్రీపోజిషన్ అంటే ప్రిపోజిషన్ ముందు ఉంచేది ఎప్పుడు కూడా నౌన్ అవుతుంది. కాబట్టి రివాంప్ నౌన్ అని గుర్తుపట్టాలి. నౌన్. మళ్ళీ చెప్తాను ఒకసారి. మనకు ప్రిపోజిషన్స్ ఇలా ఉంటాయమ్మా, విత్, ఎట్, ఇన్, ఆన్, ఆఫ్, బై, ఫర్, ఫ్రమ్ ఇలా ఉంటాయి. వీటికి పక్కన ప్లస్ ఇక్కడ వచ్చేది నౌన్ ఆర్ నౌన్ ఈక్వలెంట్ యూ కెన్ సే ప్రొనౌన్. సాధారణంగా ఇవి వస్తుంటాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే, అందుకని దాని పేరే ప్రిపోజిషన్. ప్రీ అంటే ముందు, ఇలా ముందు ఉంటుంది అక్కడ. కాబట్టి ఇక్కడ నాకు విత్ అనేది కనబడింది, సో ఇది ఆటోమేటిక్గా నౌన్ అని భావించాలి. కానీ రివాంప్ అనేది నౌన్ ఉంటుంది, ఈవెన్ వర్బ్ కూడా ఉంటుంది, బట్ ఇక్కడ నౌన్ అది. క్లియర్? ది నెక్స్ట్, ఈ పర్టికులర్ ప్రిపోజిషన్స్కి ఉండాల్సిన ఇంకొక వెరైటీ లక్షణం ఇంకోటి ఏంటంటే కనుక, దీని పక్కన యూ కెన్ టేక్ ఈవెన్ V1 ప్లస్ ఇంక్ఫామ్ కూడా తీసుకోవచ్చు. సో ఈ ప్రిపోజిషన్స్ పక్కన జస్ట్ యూ కెన్ టేక్ ఈవెన్ ఇంక్ఫామ్ ఆల్సో. దీన్ని జనరల్గా అడ్వాన్స్ గ్రామర్లో జెరండ్ అంటారు. ఆ పేరు మీకు అవసరం లేదు ఇప్పుడు, బట్ జస్ట్ ఆ స్ట్రక్చర్ గుర్తుంటే చాలు. ప్రిపోజిషన్స్ పక్కన ఏం రావాలి, నౌన్ ఆర్ ప్రొనౌన్ ఆర్ V1 ప్లస్ ఇంక్ఫామ్. ఓకే, ఫైన్. ఇప్పుడు రివాంప్ అంటే కనుక పునరుద్ధరణ, అంటే మళ్ళీ రీడిజైన్ చేయడం. రీడిజైన్. సో సీఎం బిజీ విత్ రివాంప్ న్యూ డిస్ట్రిక్ట్స్ లైక్లీ ఇన్ స్టేట్. అంటే ఇంతకు ముందు 13 జిల్లాల్ని 26 జిల్లాలుగా చేశారు 2022లో. అంటే జగన్ ప్రభుత్వం 13 జిల్లాల్ని 26 చేశారు. ఇప్పుడు దీన్ని ఇంకొంచెం పెంచుదామా, మళ్ళీ రీడిజైన్ చేద్దామని ఆలోచిస్తున్నారు. అక్కడక్కడ కొంచెం ఇబ్బందులు వస్తున్నాయంట. ఏవస్తున్నాయి ఇక్కడ, అపీల్స్ అండ్ అబ్జెక్షన్స్. అంటే అబ్జెక్షన్స్ కొన్ని వినతులు, అంటే కొంత రిక్వెస్ట్ చేస్తున్నారు, కొంచెం మార్చండి మాకు కొంచెం అన్నట్లుగా. అవన్నీ కన్సిడర్ చేస్తూ
మరొకసారి రీడిజైన్ చేద్దాం అనుకుంటున్నారు. ఈ రీడిజైన్ చేయడం ఏమంటారు? రివ్యాంప్ అంటారు. రివ్యాంప్ అంటే రీడిజైన్, మరొకసారి కొత్తగా దాన్ని పునరుద్ధరణ చేయడం అంతా కూడా. క్లియర్? కానీ అది కూడా పక్కన పెట్టి ఇంకా బేసిక్ ఫండమెంటల్ ఒకటి చూద్దాం. బిజీ అని ఓడం కదా, బిజీ. ఎవరైనా చెప్పండి, నేను బిజీగా ఉన్నాను. ఐఎమ్ బిజీ. ఆయన బిజీగా ఉన్నాడు. సీఎం బిజీగా ఉన్నారు. సీఎం ఈజ్ బిజీ. కరెక్ట్ కదమ్మా? సీఎం ఈజ్ బిజీ. మరి ఇక్కడ సీఎం బిజీ అంటారేంటి? హెడ్లైన్లో సీఎం బిజీ అంటారేంటి అంటే అర్థం చేసుకోండి. హెడ్లైన్స్లో బీ ఫార్మ్స్ని సాధారణంగా ఇవ్వరు. బీ ఫార్మ్ అంటే ఏంటి? యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్ ఉంటుంది కదా. ఆ బీ ఫార్మ్స్ హెడ్లైన్స్లో తీసేస్తారు. ఎందుకు అంటారు? ఎందుకు అంటే అది ఒక ట్రెడిషన్. అది రెండోది వచ్చేసరికి స్పేస్ కన్స్ట్రైంట్, స్పేస్ పరంగా కానీ ఏదైనా కానీ. బట్ కొన్ని కారణాల వల్ల హెడ్లైన్స్లో కొన్ని నియమాలు డిఫరెంట్గా ఉంటాయి. హెడ్లైన్ ఫాలో అయ్యేటప్పుడు కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. అది మీకు ఫ్యూచర్లో వన్ బై వన్ చెప్పుకుందాం. ప్రస్తుతానికి కూడా గుర్తుపెట్టుకోండి, సమ్టైమ్స్ బీ ఫార్మ్ ఈజ్ ఇగ్నోర్డ్ ఆర్ ఒమిటెడ్ దేర్ ఇన్ ద న్యూస్ పేపర్ హెడ్లైన్స్. హెడ్లైన్స్లో బీ ఫార్మ్స్ని ఇవ్వరు. అప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, సీఎం ఈజ్ బిజీ అని అర్థం చేసుకోవాలి. సీఎం ఈజ్ బిజీ విత్ రివ్యాంప్. నిజానికి ద సీఎం అని ఉండాల్సి ఉంటుంది. ద సీఎం, ఆ పక్కన ది కూడా చెప్పాల్సి ఉంటుంది. ద సీఎం ఈజ్ బిజీ విత్ రివ్యాంప్. క్లియర్? ఫైన్. ఇప్పుడు దీని నుంచి ఒక స్ట్రక్చర్ మీరు డెవలప్ చేయాలి. ఒక స్ట్రక్చర్. ఓకే, చాలా ఇంపార్టెంట్ స్ట్రక్చర్, జాగ్రత్త వినండి. రైట్, ఇంపార్టెంట్ స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్, బీ ఫార్మ్ తీసుకోవాలి. బీ ఫార్మ్ అంటే ఇక్కడ మన ప్రెజెంట్ టెన్స్ అయితే కనుక యామ్, ఈస్, ఆర్. అదే ఒకవేళ పాస్ట్ అనుకుంటే తల్లి వాస్, వర్. ఓకే, ఆ వర్డ్ ఏంటి? బిజీ. ఇలా తీసుకుంటాం. ఇంతవరకు అందరూ చెప్తారు ఏమని? ఐఎమ్ బిజీ టుడే, ఐ వాజ్ బిజీ ఎస్టర్డే, ద మినిస్టర్ వాజ్ బిజీ లాస్ట్ వీక్, ఇలా చెప్పుకోవచ్చు. కానీ నెక్స్ట్ కలిపే వర్డ్ చాలా ఇంపార్టెంట్. అంటే దేంతో బిజీ, ఎలా ఉన్నారు బిజీ అని చెప్పడం. ఇది లాస్ట్ టైం ఒకసారి చెప్పాను, మళ్ళీ చెప్తాను. ఇక్కడ ఫ్రెండ్స్, ఆ బిజీగా ఉండేది సంథింగ్ ఆర్ సంబడి అయితే కనుక, సంథింగ్ ఆర్ సంబడి, సంథింగ్ ఎస్పీ సంబడి, అలా బిజీ ఉంటే కనుక విత్ రావాలి. విత్ విత్ అది ఇక్కడ వాడారు కదా, సీఎం ఇస్ బిజీ విత్ రివ్యాంప్. ఇది నౌన్, విత్ ఇలా వాడారు కదా, అంటే సంథింగ్ అవుతుంది. అలా కాకుండా ఏ యాక్షన్తో బిజీగా ఉన్నారు అంటే ఆడుతూ, పాడుతూ, లేదంటే నోట్స్ రాస్తూ, ప్రసంగిస్తూ, ఇలాంటి ఏదైనా ఉంటే కనుక డైరెక్ట్గా ఫ్రెండ్స్ ఇంఫార్మ్ తీసుకోవాలి. V1 ప్లస్ ఇంఫార్మ్. ఈ బిజీ అనే వర్డ్ యొక్క స్ట్రక్చర్ అది. అంటే వితౌట్, విత్ ఆర్ ఇన్. చాలా మందికి విత్ ఆర్ ఇన్ అలవాటు ఉంటుంది. ఇక్కడ అర్థం కాలేదు. నేను క్లాస్ తీసుకుంటూ బిజీగా ఉన్నాను, ఐఎమ్ బిజీ టేకింగ్ క్లాస్ అనాలి. అంతేగాని ఐఎమ్ బిజీ ఇన్ టేకింగ్, విత్ టేకింగ్, అలా ఏది చెప్పినా తప్పు అవుతుంది. సార్ నాకు అర్థం కాలేదంటారు. వొకాబులరీ అనేది అలాగే ఉంటుందమ్మా. వొకాబులరీ కొంచెం పట్టుకోవాలి డైరెక్ట్గా. మళ్ళీ చెప్తాను, మీరు బిజీ అనే పర్టికులర్ వర్డ్ని వాడాలంటే దీని వర్డ్ కల్చర్ తెలుసుకోవాలి. వర్డ్ కల్చర్. ఈ వర్డ్ కల్చర్ ఏంటంటే ప్యాటర్న్ ఏంటంటే కనుక యూ కెన్ టేక్ సబ్జెక్ట్ ఎనీ బీ ఫార్మ్ బిజీ, సంథింగ్ సంబడి వస్తే విత్ తీసుకోవాలి. ఇంక్ ఫార్మ్ ఏదైనా యాక్షన్ అయితే కనుక ఏం తీసుకోకూడదు, డైరెక్ట్ ఇచ్చేయాల్సి ఉంటుంది. సో అది ఒకసారి అది నోట్ చేయండి. అది మీ బ్యాగ్ ఆఫ్ వొకాబులరీలో యాడ్ అవ్వాల్సి ఉంటుంది. ఫ్యూచర్లో బిజీ అనే వర్డ్ ఎప్పుడు వాడినా మీ వైపు నుంచి కాన్ఫిడెంట్గా తప్పుకోకూడదు. ఓకే, నేను ఇలా వాడతాను అని ఉండాల్సి ఉంటుంది. క్లియర్? రైట్ 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 1 or 2 ఎగ్జాంపుల్స్ ఆల్సో. ఐఎమ్ బిజీ విత్ మై క్లాసెస్. ఇక్కడ మై క్లాసెస్ అనేది సంథింగ్ అవుతుంది. I was busy with my friends last Sunday. ఇది మై ఫ్రెండ్స్ అనేది ఇక్కడ
సంబడి అవుతుంది. సో ఐఎమ్ బిజీ విత్ మై క్లాసెస్, ఐ వాజ్ బిజీ విత్ మై ఫ్రెండ్స్ లాస్ట్ సండే. ఇది సాధారణంగా అందరూ చక్కగా ఇలాగే రాస్తారమ్మా. ఇంక్ ఫామ్ వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది పడతారు చూద్దాం. ఓకే, ఐఎమ్ బిజీ రైటింగ్ script for a skit now. I am busy writing script for a skit now. ఇక్కడ I am busy writing, అక్కడ బిజీ పక్కన అది రావాలి, రైటింగ్ I am busy writing. మీరు చెప్తే నేను పాటలు పాడుతూ బిజీగా ఉన్నాను. I am busy సింగింగ్ మళ్ళీ ఏం రాయకూడదు. I am busy singing songs, I am busy singing. ఇలా అర్థమైందమ్మా, ఇలా ఈ వర్డ్ని. ఇప్పుడు దీంతో కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను, మీరు నోట్ చేయక్కర్లేదు, జస్ట్ హ్యావ్ ఎ గ్లాన్స్ ఎట్ ఇట్. ఓకే, అది చూడండి చాలు. ఓకే, సి సబ్జెక్ట్ బీ ఫార్మ్ బిజీ విత్ సంథింగ్ సంబడి. సి షీ ఈస్ బిజీ విత్ హర్ హోంవర్క్. ద మేనేజర్ ఈస్ బిజీ విత్ ఎ మీటింగ్. దే ఆర్ బిజీ విత్ దేర్ ఎగ్జామ్స్. Then he was busy with his project yesterday. The teacher is busy with the new students. Online students are able to follow. Hello? Yes, sir. Okay, it's fine. Next. ఈ రెండోది ఏంటి? బీ ఫార్మ్ బిజీ, ఇంక్ ఫార్మ్. తర్వాత సంథింగ్ పెట్టుకోవచ్చు. రైట్. షీ ఈస్ బిజీ ప్రిపేరింగ్ ఫర్ హర్ ఎగ్జామ్స్. షీ ఈస్ బిజీ ప్రిపేరింగ్, మధ్యలో ఏం వాడకూడదు. చాలా మంది ఇన్ గాని విత్ గాని వాడతారు, తప్పు. She is busy preparing for her exams. He is busy reading a book. Next, they are busy decorating the house. Next one. We were busy discussing the plan. The children are busy playing in the garden. Adi teda. అర్థమైందమ్మా తేడా? ఫైన్. ఇక ఇది ఈరోజు న్యూస్ పేపర్లో నేర్చుకుంటున్నది ఒక స్ట్రక్చర్. ఇక రెండోది ఒక న్యూ వర్డ్. ఆ వర్డ్ ఏదో అడిగారు కదా, రివాంప్. రివాంప్ అంటే ఏంటి? సి రివాంప్ అంటే కనుక సెంటెన్స్ ఏంటి? ద సీఎం ఈజ్ బిజీ విత్ రివాంప్. సో రివాంప్ అంటే పునర్నిర్మాణం, తిరిగి డిజైన్ చేయడం, కొత్త రూపం ఇవ్వడం, మార్పులు చేయడం, ఇలాంటివన్నీ వస్తుందంతా కూడా. క్లియర్? అదే అర్థమవుతుంది. సి మీనింగ్ ముఖ్యమంత్రి పునర్నిర్మాణ మార్పులు కొత్త రూపం కలిగి చేస్తున్నారని చెప్పడం. అది అవసరం లేదు, జనరల్గా అది తెలిస్తే చాలు. రివాంప్ అని కూడా నోట్ చేసుకోండి చాలు. రివాంప్ అంటే ఏంటమ్మా? రీడిజైన్, తిరిగి మళ్ళీ దాన్ని కొత్తగా నిర్మాణం చేయడం రివాంప్. ఈ వర్డ్ వర్బ్గా ఉంటుంది, నౌన్ ఉంటుంది, కానీ ఇక్కడ నౌన్గా వాడుతున్నాం. ఎలా చెప్పగలుగుతారంటే అక్కడ విత్ వాడారు. ప్రిపోజిషన్ అనేది నౌన్కి ముందు ఉంటుంది కదా, అది. మరి ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామా? కంపెనీ తన వెబ్సైట్ను కొత్తగా మార్చాలని నిర్ణయించింది. కంపెనీ ఉంది కదా, తన వెబ్సైట్ మళ్ళీ మార్చాలని నిర్ణయించింది. అంటే ఏమన్నా? ద కంపెనీ డిసైడెడ్ టు రివాంప్ ఇట్స్ వెబ్సైట్. ఆ వెబ్సైట్ మార్చాలనుకుంటుంది. నెక్స్ట్, విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు పాఠశాల భవనం పునర్నిర్మాణంలో ఉంది. అంటే ద స్కూల్ ఈజ్ అండర్ రివాంప్. ఓకే, దేనికి? టు ప్రొవైడ్ బెటర్ ఫెసిలిటీస్. The school building is under revamp to provide better facilities. అలాగా రివాంప్. నెక్స్ట్, కొత్త సినిమాతో తన ఇమేజ్ని మార్చుకోవాలని అన్నట్లు ప్లాన్ చేస్తున్నాడు. ఒక యాక్టర్ ఉన్నాడు కదా, ప్లాన్ చేస్తున్నాడు. ద యాక్టర్ ఈస్ ప్లానింగ్ టు రివాంప్ హిస్ ఇమేజ్ విత్ a new movie. సో ద యాక్టర్ ఈస్ ప్లానింగ్ టు రివాంప్ హిస్ ఇమేజ్ విత్ a new movie. నెక్స్ట్, ఆధునిక అవసరాలకు తగ్గట్టుగా మా సిలబస్లో కొన్ని మార్పులు అవసరం. ఆర్ సిలబస్ నీడ్స్ రివాంప్ టు మ్యాచ్ మోడర్న్ నీడ్స్. అంటే మోడర్న్ నీడ్స్ అంటే కొత్త మార్పులకు అనుగుణంగా కొంత అవసరం అవుతుంది. అంటే మీరు ఇవన్నీ ఇప్పుడు రాయాల్సిన అవసరం లేదు, కానీ రివాంప్ ఎలా వాడతారో చెక్ చేసుకోవడానికి కొన్ని ఎగ్జాంపుల్స్. రివాంప్ అంటే ఏంటంటే రీడిజైన్, మళ్ళీ రీడిజైన్ చేసుకోవడం అంతా కూడా. ఇలాగా ఈ వర్డ్ వాడుతున్నారు. క్లియర్? తీసేచ్చా? ఇంకొక స్ట్రక్చర్ చూద్దాం. ఇంకొకటి ఒక స్ట్రక్చర్ ఇవాళ పేపర్లో. ఓకే, గెట్ బ్యాక్ టు దట్ న్యూస్ పేపర్ ఐటమ్ హియర్. ఇక్కడ చూడండి, ఇందులో ఇంకొక స్ట్రక్చర్, చాలా ఇంపార్టెంట్ స్ట్రక్చర్ ప్లాన్ చేద్దాం. చూడండి,
రైట్, చూడండి. ఎన్ చంద్రబాబు నాయుడు ఈజ్ ఫోకసింగ్ హిజ్ అటెన్షన్ ఆన్ ద సో అండ్ సో, ఇలా ఉంది కదా. ఈ చక్కటి వర్డ్ నుంచి మనం ఒక స్ట్రక్చర్ ప్లాన్ చేయొచ్చు. ఓకే, చూడండి. ఫస్ట్ వన్ సబ్జెక్ట్, నేను డైరెక్ట్గా నేను రాస్తానమ్మా. ఇక్కడ ఫోకస్ అనే వర్డ్ తీసుకుంటాను. ఇక్కడ ఫోకస్, ఇది ఫోకస్ అనేది వర్బ్ అవుతుంది. అది ఏ టెన్స్ కావాలంటే ఆ టెన్స్లోకి మార్చుకోవాలి. స్ట్రక్చర్లో రాసేటప్పుడు ఎప్పుడు కూడా మనం మెయిన్ వర్బ్ ఒకటే తీసుకుంటాం. ఫోకస్ మిగిలిన ఏమైనా ఉంటే పక్కన పెట్టేస్తాం. ఇది సబ్జెక్ట్ ఫోకస్. నెక్స్ట్ ఆబ్జెక్ట్, అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ వచ్చి ఏంటంటే ఏది ఫోకస్ చేస్తున్నారు మీరు, అదే వస్తాం. అంటే ఆయన ఫోకస్ చేస్తుంది ఏం చెప్పండి, హీస్ అటెన్షన్. హీస్ అటెన్షన్ అంటే చంద్రబాబు నాయుడు ఈజ్ ఫోకసింగ్ హీస్ అటెన్షన్. మనం ఏం ప్లాన్ చేస్తామంటే అది ఒక వ్యక్తి యొక్క అటెన్షన్ అవ్వచ్చు, లేదంటే ఎనర్జీస్ అవ్వచ్చు, ఎఫర్ట్స్ అవ్వచ్చు, ఓకే, మైండ్ సెట్ అవ్వచ్చు, ఇలా ఏదైనా కూడా. అంటే ఈ ఆబ్జెక్ట్ తీసుకుంటాం. దేని మీద ఫోకస్ చేస్తున్నారంటే ఆన్ తీసుకోవాలి. ఆన్ ఆన్ ఆన్. నెక్స్ట్ ఇక్కడ యూ కెన్ టేక్ ఇదర్ సంథింగ్ ఆర్ V1 ప్లస్ ఇన్ఫార్మ్. ఇది మనం ఎక్కువగా వాడుతుంటాం. ఇది ఒకసారి ఈ స్ట్రక్చర్ నోట్ చేయండి. సబ్జెక్ట్ ఫోకస్, ఏం ఫోకస్ చేస్తున్నారు, మీ ఎబిలిటీస్, మీ అటెన్షన్, మీ ఎనర్జీస్, మీ ఎఫర్ట్స్. దేని మీద, ఆన్ సంథింగ్ ఆర్ ఇన్ఫార్మ్, అలా. ఆమె ఒక ఎగ్జామ్ రాస్తుందమ్మా, ఆమె ఒక ఎగ్జామ్ రాస్తుంది. అందులో మంచి మార్కులు తెచ్చుకోవడం ఫోకస్ చేస్తుంది. అంటే ఆవిడ ఎనర్జీస్ అన్ని దాని మీద పెడుతుంది. ఆవిడ ఎనర్జీస్ అన్ని, అలాగే ఆమె ఎఫర్ట్స్ అన్నీ కూడా దాని మీద పెడుతుంది. ఆమె తన ఎఫర్ట్స్ అన్నీ కూడా తన ఎగ్జామ్లో మంచి మార్కులు రావాలని పెడుతుంది. అప్పుడు ఎలా రాయొచ్చుది, అది మీరు ఏ టెన్స్ అయినా పెట్టుకోవచ్చు. కంటిన్యూస్ అయితే షీ ఈజ్ ఫోకసింగ్. ఓకే, చూద్దాం. షీ, నేను టెన్స్ మార్చుకుంటున్నాను. ఫోకస్ని ఈజ్, షీ ఈజ్ ఫోకసింగ్ all her efforts. She is focusing all her efforts on అని నెక్స్ట్ సంథింగ్ ఇన్ఫర్మేషన్ రాసుకోవచ్చు. ఆన్ దిస్ ఎగ్జామ్ అంటే ఈ ఎగ్జామ్ పై అని చెప్పొచ్చు. లేదంటే ఆన్ గెటింగ్ గుడ్ స్కోర్ ఇన్ ద ఎగ్జామ్స్. సో షీ ఈస్ ఫోకసింగ్ ఆల్ హర్ ఎఫర్ట్స్ ఆన్ గెటింగ్ good score in the exams. So she is focusing all her efforts on getting good score in the exam. Exam మంచి స్కోర్ అవడానికి కూడా ప్రయత్నిస్తున్నారు అని చెప్తున్నారు అంతా కూడా. క్లియర్? She is focusing all her efforts on getting good score in the exam. Clear? She is focusing all her efforts. తీసేచ్చా? మరి ఇలాంటివి ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాం, చూస్తారు ఒకసారి. రైట్, చూడండి. సబ్జెక్ట్ ఫోకస్ సంథింగ్ ఆన్ ఇన్ఫార్మ్. ఇప్పుడు చెప్పాము ఎగ్జాంపుల్. షీ ఫోకస్డ్ హర్ ఎనర్జీ ఆన్ కంప్లీటింగ్ ద ప్రాజెక్ట్. She focused her energy దేనిపైన, ఆన్ కంప్లీటింగ్ ద ప్రాజెక్ట్. అంటే ఇన్ఫార్మ్ ఆడాము అక్కడ ఆన్ పక్కన. క్లియర్? నెక్స్ట్, దే ఫోకస్ దేర్ ఎఫర్ట్స్ ఆన్ ఇంప్రూవింగ్ కస్టమర్ సర్వీస్. ఓకే, దే ఫోకస్డ్ దేర్ ఎఫర్ట్స్ ఆన్ ఇంప్రూవింగ్. నెక్స్ట్, ద కంపెనీ ఫోకస్డ్ ఇట్స్ రిసోర్సెస్
లాంచింగ్ ఏ న్యూ ప్రొడక్ట్ లాంచింగ్ ఇక్కడ లాంచింగ్. ఓకే, నెక్స్ట్ వన్, he focused his attention on solving the problem. Next, the teacher focused her explanation on main concept. అక్కడ మెయిన్ కాన్సెప్ట్ అనేది సంథింగ్ అవుతుంది, మెయిన్ కాన్సెప్ట్. నెక్స్ట్, we should focus our thoughts on positive things something అవుతుంది, something. Next, the scientist focused his research on climate change. ఇలా అంటే ఒకసారి ఈ కాంబినేషన్ అర్థం అవగానే ఈ ఫోకస్ అనే వర్డ్ని మీరు ఏ టెన్స్ కొంటే అందులో మార్చుకోవాలి, ఇక రిమైనింగ్ సేమ్. అర్థమవుతుంది అది? ఓకే, ఇలా న్యూస్ పేపర్ నుంచి కూడా ఆ కన్స్ట్రక్షన్ ఒకసారి గమనించి మీ ఓన్గా డెవలప్ చేయొచ్చు అనమాట అంతా కూడా. ఓకే, ఇలా డెవలప్ చేయొచ్చు అంతా. క్లియర్? సో టుడే దేర్ ఇన్ న్యూస్ పేపర్ వీ లెర్న్డ్ దీస్ త్రీ. వన్ ఈస్ ద వర్డ్ బిజీ, సెకండ్ రివాంప్, and the third focus and busy. You need to remember it's a structure also, a structure pattern గుర్తు పెట్టుకోవాలి. ఆ స్టైల్లో వాడుతుంటే ఆటోమేటిక్గా తెలుస్తుంది కూడా. ఇది ఇవాల్టి ప్రాసెస్లో నేర్చుకునేది. రైట్, ఎనీవన్ కెన్ స్పీక్ ఇంగ్లీష్ కాన్ఫిడెంట్లీ విత్ ద రైట్ గైడెన్స్. At RKS Apex it is completely achievable, be it online or offline. To learn more, join our first 3 demo classes. Call us at 9000 248 166.